ఎంపీపీ గారు వచ్చేసి రమేష్. అనేది ముఖ్యం సార్. ఇప్పుడు ముఖ్యంగా అందరూ పంటలు ఇచ్చే సమయం కాబట్టి ఖరీఫ్ నందు ఎవరన్నా గుర్తుగా సాగు చేసుకుని ఉంటే మీరు కౌలు రైతుకారులు తీసుకోవాలనిగా మీకు కోరిక ఏమని చెప్తున్నారు సార్. మనకు రైతు బజార్ ఆలోచన లేదు సార్. ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం ప్రకారం బియ్యము కందివేళ్ళు రైతు బజార్ నందు అందుబాటులో ఉంచుతున్నారు సార్. మనకు రైతు బజార్ లేనందువల్ల మీ ఆదేశాల ప్రకారం ఎక్కడైనా ఏదైనా అందుబాటులో మీ నుంచి ఎవరైనా వస్తే దానికి కూడా రైతు బజార్ నందు బియ్యము కందివేళ్ళు ఇంజక్షన్ దొరుకుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అందులో చేయలేదు. నిన్నగా కలెక్టర్ కానీ సార్ గారు చెప్పినాడు, మీరు ఆర్బీకలో బాగా మీరు వ్యవసాయ శాఖలో ఏదైనా ఆ ఊళ్ళో అక్కడే ఉన్నాయి కదా, ఖచ్చితంగా మీరు దాని మీద దృష్టి పెట్టి మనకి ఏమున్నా ఎరువులు కానీ ఏదైనా కానీ మనతో ఏమున్నాయా వ్యవసాయం తరఫున ఏమున్నా అవన్నీ ముందు పెట్టాలని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన రైతులు ఆర్బీకే పెట్టారు కాబట్టి ఆ ఊళ్ళో తీసుకొని మళ్ళీ వచ్చి ఆలోచించే పర్లేదు. అక్కడ లేకున్నట్లు మీరు అక్కడ ఏ ఊళ్ళో గ్రామంలో ఆర్బీకులో మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాను. ఏం చెప్పలేదు. ఎస్సీ గారు అంటే లేదు ఇంట్లో ఊళ్ళో సర్పంచ్లు వాళ్ళకి ఏదో వాటర్ మీద వాళ్ళు గొడవలు వచ్చినాయని చెప్పినారు. అది ఎస్సీ గారు ఈరోజు వచ్చినారు. నేను డిస్కస్ ఏంటంటే ఆలూరుకి ఎస్సీకి వచ్చినట్టు ఖచ్చితంగా మీరు నీళ్ళు మాత్రము ఆలూరులో నీళ్ళు సమస్య లేకుండా లేదా ఏమనంటే మేము చెప్పినాము ఎక్స్టెన్షన్ ఏమన్నా మీకు నీళ్ళు కావాలంటే ఎక్స్టెన్షన్ గా చెప్పినాము. నేను పైప్ లైన్ గా మార్చమని చెప్పినాము. ఎస్సీ గారికి మంత్రులు ఉన్నారు, కలెక్టర్ అందరూ ఉన్నారు. మీకు ఏమనంటే వాటర్ సమస్య అంటే పైప్ లైన్ బాగాలంటే పైప్ లైన్ గా మార్చమని చెప్పాను. అది ఎస్టిమేషన్ ఏమైనా సార్ వచ్చిన ఈరోజు అదే పనికి నీళ్ళు మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఆలూరు నీళ్ళు కరవ అనేది లేకుండా చేయాలి. ఏమన్నా బాగా ఏమంటే నాకు చెప్పండి. బాగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. నేను సమస్యని ఎవరితో మాట్లాడుతున్నాను, కలెక్టర్తో మాట్లాడాలా, ఎస్సీ గారితో మాట్లాడాలి. ఏ సమస్య ఉన్నాయి నీళ్ళు మాత్రం ఆలూరు నీళ్ళు లేవనే మాట రాకూడదు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది నీళ్ళు చెప్పు. 18 రోజులు అంటే ఎందుకు ప్రాబ్లం చెప్పు. ఎందుకు ప్రాబ్లం ఆలూరునా గ్రామ పంచాయతీ ఆ నీళ్ళు ఉంటేనే కదా గ్రామ పంచాయతీ షార్ట్ నీళ్ళు ఉంటే ఎందుకు సప్లై చేయట్లేదు వాళ్ళు. ఏ ప్రాబ్లం ఏమి మీరు తెలుసుకోరు కదా. మీరు కానీ బాధ్యత కదా నీళ్ళు వాటర్ అంటే. మిమ్మల్నే కదా నీళ్ళు వాటర్ సర్పంచ్ అడుగుడు మిమ్మల్నే కదా అడిగేది. ఎందుకు ప్రాబ్లం మీరు తెలుసుకోలేదు కదా మీరు కానీ. ఇప్పుడు మీకోసం ఇప్పుడు ఎస్సీ గారు వచ్చినారు కంపల్ నుంచి 20 రోజుల కోసం నీళ్ళు వస్తాయి. ఎందుకు ప్రాబ్లం ఏమి సార్ చెప్పే నీకు తెలుసు. కిందకి రావడం వరకు నువ్వే కదా చేసేది. సార్ కాదు సమస్య నీ సమస్య కింద ఏం సమస్య ఉంది చెప్పు. ల్యాబ్లో పనిచేస్తాం మరి ఏమన్నా తెలుసుకొని రావాలి. మీటింగ్ రావాలి. ఊనే రాబోదేకి ఊనే గుడ్డుకొచ్చి మనం మాట్లాడుకుంటారనేది కాదు ఇప్పుడు సమస్య క్లియర్ చేసినట్టు రావడానికి ఏదో తరపు వచ్చినట్టు కాదు. ఎవరు చెప్పండి. నీళ్ళు వాళ్ళలో ఖచ్చితంగా నీళ్ళు మాత్రము సబ్స్టెంట్గా ఉండాలి. నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేవనే మాట రాకూడదు. అంత ప్రాబ్లం ఉంటేమని చెప్పండి. ఖచ్చితంగా దాన్ని బాగా చేస్తామని మాట్లాడతాము. కలెక్టర్ సార్తో మాట్లాడతాము, ఎస్సీ గారితో మాట్లాడతాము, మీ డి గారితో ఏమన్నట్టు చెప్పండి. నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆలూరుకి ఈ రోజు కాదు. ఇది వాటర్ అంటే ఈ రోజు గురించి కాదు. చాలా నీళ్ళు మాత్రం చాలా సీరియస్. నీళ్ళు మాత్రం రావు కదా. నువ్వు వచ్చి ఏం చేస్తావు. ఇప్పుడు మీటింగ్ అంటే ఏం తిరిగి ఇప్పుడు 3 నెలలు మీటింగ్ అంటే